ఎవ్రీవన్, నేనైతే రీసెంట్గా బిజిగురుకులు అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే చాలామందికి బిజిగురుకులు అంటే ఏంటో తెలియదు. అసలు బిజిగురుకులు అనేది కంప్లీటెడ్గా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ అండి. అలాగే ఇది ఇండియాలోనే ఫాస్టెస్ట్గా గ్రో అవుతున్నటువంటి ఆన్లైన్ లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ ప్లాట్ఫామ్ కూడా. ఇది కంప్లీటెడ్గా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ చెందినటువంటి కంపెనీ అండి. అయితే మీకు ఇక్కడ ఒక చిన్న డౌట్ రావచ్చు, మనము ఎందుకని బిజిగురుకులు అనేది చూజ్ చేసుకోవాలని చెప్పి. మనము డిజిటల్ మార్కెటింగ్లో ఎలా స్థిరపడాలి, అలాగే దాంట్లో ఎలా గ్రో అవ్వాలని చెప్పేసి బిజిగురుకులు అనేది నిజమా అబద్ధమా అని చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. సో అలాంటప్పుడు ఎలా చెక్ చేయాలనేది ఇప్పుడు నేను మీకైతే స్టెప్ బై చెప్తాను. ఫస్ట్ ఏదైనా గూగుల్లో mca.gov.in అని ఇలా టైప్ చేసేయండి. జస్ట్ ఇలా సెర్చ్ కొట్టేసేయండి. తర్వాత ఇలా మనకు ఒకటి అయితే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోద్ది. ఇందులో సెర్చ్ బార్ ఉంది కదా, ఈ సెర్చ్ బార్ మీద క్లిక్ చేసేసి ఈ సెర్చ్ బార్లో కంపెనీ నేమ్ అని టైప్ చేసేయండి. కంపెనీ నేమ్ అని చెప్పేసి టైప్ చేసేయండి. జస్ట్ సెర్చ్ చేసేయండి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎల్ఎల్పి చెక్ కంపెనీ నేము ఇలా ఫస్ట్ వన్ వస్తుందండి. చెక్ కంపెనీ ఆర్ ఎల్ఎల్పి నేమ్ అని చెప్పేసి ఇందులో ఇక్కడ టైప్ చేసేయండి. ఇక్కడ జస్ట్ ఈ క్యాప్చా ఎంటర్ చేసేయండి. ఇలా ఇది యాడ్ చేయాలండి. ఇలా యాడ్ చేసి ఓకే కొట్టేసండి. ఇక్కడ ఇలా వస్తుంది కంపెనీ నేమ్ ఆర్ ఎల్ఎల్పి నేమ్ అని చెప్పేసి. ఇక్కడ జస్ట్ మన కంపెనీ నేమ్ అయితే ఇచ్చేసేయండి. బిజిగురుకుల్ అని చెప్పేసి ఇలా టైప్. సో ఇక్కడ ఇలా అయితే ఓపెన్ అయిపోతుందండి. ఇక్కడ మనం ప్రాపర్గా చూసుకోవచ్చు. బిజిగురుకుల్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఉంది కదా, ఇలానైతే మనం చూసుకోవాలి. దీన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే దీన్ని ఇక్కడ నొక్కేయండి. ఈ సిఐఎన్ నెంబర్ అని ఉంది కదా, అక్కడ నొక్కేసి ఇక్కడ మళ్ళీ క్యాప్చా అనేది మీరు యాడ్ చేసేయండి. ఇలా క్యాప్చా ఎంటర్ చేసేసి జస్ట్ సబ్మిట్ కొట్టేసేయండి. ఇలా సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ప్రాపర్గా చెక్ చేసుకోవచ్చు. సిఐఎన్ నెంబరు, కంపెనీ నేమ్ బిజిగురుకుల్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే ఇది రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ చూసుకోవచ్చు. డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇక్కడ 26/5/2020 అని చెప్పేసి ఈమెయిల్ ఐడి కూడా ఉంది. సో ఇది ఆఫీస్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ కంప్లీట్గా ఉంటుందండి. మనం ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా చెక్ చేసుకొని